హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా వాటిని నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము మన నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో నిఫ్టీ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్ టైమ్ హైన్ అయితే మనకి ఫామ్ చేసుకొని మనకి లాంగ్ బ్యాక్ మనకి అక్కడ నుంచి కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. ఇది మార్కెట్ అనేది ప్రెసెంట్గా మనకి కరెక్టివ్ ప్యాటర్న్లో అయితే మనకు ఉంది. సో లైక్ ఆల్రెడీ మనము నిన్ననే మనం పొజిషన్స్ అయితే మనం తీసుకున్నాం. నిన్న కాదు మొన్న పొజిషన్స్ తీసుకొని లైక్ ఎగ్జిట్ అయితే మనం అయిపోయాము. నిఫ్టీలో నిన్న తీసుకున్నాము. సో బ్యాంక్ నిఫ్టీలో మొన్న అదే పొజిషన్ తీసుకున్నాము. మొన్నటి పొజిషన్ తీసుకొని అది అలాగే మనకి కంటిన్యూ అయితే మనకి చేసుకుంటూ వస్తుంది. 49,100 పుట్ ఆప్షన్ అన్నది. సో మనకి నిన్న కొంచెం అటు ఇటుగానే కొంచెం సైడ్ వేస్ అటు ఇటుగానే మనకు ఉంది. కొంచెం ప్రాఫిటబుల్గా అయితే మనకు ఉంది. ఇవాళ మనకి మార్కెట్లో మంచి ఫాల్ రావడం వల్ల మనకి బ్యాంక్ నిఫ్టీలో మంచి ప్రాఫిట్స్ అయితే మనకు వచ్చాయి. సో ఇవాళ నేను నిఫ్టీలో కూడా నేను ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను. కానీ అది టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేయలేదు నేను. సో అంటే లైక్ ఏంటంటే మనం మాక్సిమం బ్యాంక్ నిఫ్టీలోనే మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ నిఫ్టీలో ట్రేడ్ చేస్తే లైక్ పోస్ట్ చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనేది ఒక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కమ్యూనిటీస్లో కూడా ఎక్కువ ట్రేడ్ చేస్తూ ఉంటాను. సో అది కూడా ఒకటి. యాక్చువల్గా మొన్న నేను గోల్డ్ పెట్టల్లో కూడా ఒకటి పొజిషన్ తీసుకున్నప్పుడు పోస్ట్ చేశాను. కానీ అదే అనవసరంగా పోస్ట్ చేశానేమో అనిపించింది. సో ఎందుకంటే దానికి అండ్ దీనికి రిస్క్ అనేది మనకి వేరీ అవుతూనే ఉంటుంది. సో అందుకే కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను కమ్యూనిటీస్ది. సో మాక్సిమం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని మన గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నాకు తెలిసి రేపటి నుంచి నిఫ్టీలో కూడా నేను పొజిషన్స్ తీసుకుంటే అందులో కూడా నేను లైక్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు లైక్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ మనకి నిఫ్టీ అన్నది మంచి ఫాల్ అన్నది ఇచ్చింది ఇవాళ. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ క్యాండిల్ నుంచి మనకి మంచి ఫాల్ అన్నది వచ్చింది. మనకి ఎగ్జాక్ట్గా సప్లై జోన్ దగ్గర నుంచి ఇక్కడ మనకి సప్లై జోన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడనే మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ కూడా ఉంది. సో మనకి రెండు అన్నది మనకి ఇక్కడ కంబైన్ అనేది మనకి అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 38.2% రిట్రేస్మెంట్ కూడా ఉంది. అంటే మనకి 3 ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ కలిసిపోయినాయి. సో దీన్నే మనం ఏరియా ఆఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అంటాము. సో అక్కడ నుంచి మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి కొంచెం మార్కెట్ అప్సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. సో నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము మార్కెట్ ఈ సప్లై జోన్ని బ్రేక్ చేస్తేనే 23,000 లెవెల్స్ వరకు అనేది వెళ్తుంది, లేకపోతే మార్కెట్ డౌన్ సైడ్కే వచ్చేస్తుందని చెప్పి. సో మార్కెట్ అనేది ఈ లెవెల్ దాటి పైకి పోలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి మార్కెట్లో 3 లెవెల్స్ అనేది మనకి క్లబ్ అనేది అయ్యాయి. సో అక్కడ ఏంటంటే గట్టి రెసిస్టెన్స్ పాయింట్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది. సో మార్కెట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ లైక్ ఈ హయ్యర్ లెవెల్స్ని మనకి ఫేస్ చేసుకుని రిజెక్షన్తో మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందో, ఇందులో నేను ఇనిషియల్గా కొంచెం తక్కువ క్వాంటిటీస్తోనే నేను ఎంట్రీస్ అన్నది తీసుకొని స్టాప్ లాస్ ఈ లెవెల్ అంటే 22,597 లెవెల్స్లో నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే 600 లెవెల్స్లో ప్లేస్ చేసుకోవడం అయితే జరిగింది స్టాప్ లాస్. అంటే ఇక్కడ నేను తీసుకున్న ఎంట్రీ ఆల్మోస్ట్ 22,450 ఆ రేంజ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. 600 అంటే మనకి ఇంచుమించు 150 పాయింట్స్ అయితే మనకి స్టాప్ లాస్ అయితే మనకు ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి మార్కెట్ కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్ అనేది వచ్చి ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో 22,230 ఇదే లెవెల్ మనకి సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్. సో ఏవైతే మార్కెట్ మనకి అప్సైడ్కి వెళ్ళినా నేను ఇందులో పొజిషన్స్ అయితే నేను క్లోజ్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీలో నేను పొజిషన్స్ క్లోజ్ చేసుకున్నాను. 70% పొజిషన్స్ నేను క్లోజ్ చేసుకున్నాను. మిగతా 30% నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది కాబట్టి నేను అందులో కొంత పొజిషన్ నేను క్లోజ్ చేసుకున్నాను. అండ్ నాకు అది చూసుకుంటే 100% దాదాపు 100% రిటర్న్స్ అయితే నాకు ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో అందుకే అందులో కొంత క్లోజ్ చేసుకొని కొంతని క్యారీ ఫార్వర్డ్ అయితే నేను చేస్తున్నాను. ఇందులో అయితే నేను ఇంకా క్లోజ్ ఏం చేయలేదు, అది అలానే నేను ఇంకా ఉంచాను. సో రేపటి సెషన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్ ఇనిషియల్గా సైడ్ వేస్కి అయితే మనకు వెళ్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి బులిష్ క్యాండిల్ పడింది, దాని తర్వాత హ్యామర్ ప్యాటర్న్ వచ్చింది. దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్యాండిల్ అంటే రేపటి ఫస్ట్ క్యాండిల్, దాని తర్వాత మనకి సెకండ్ క్యాండిల్, ఇంకా అవసరం అయితే మనకి థర్డ్ క్యాండిల్, ఈ 3 క్యాండిల్స్ కూడా మనకి డోజీ క్యాండిల్స్ లేదంటే మనకి స్మాల్ బాడీడ్ క్యాండిల్స్ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఫస్ట్ 3 అవర్స్ మనకి కొంచెము రేంజ్ బౌండ్ మార్కెట్ కానీ లేదంటే మనకి సైడ్ వేస్ మార్కెట్ కానీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫస్ట్ 3 అవర్స్లో ఎంట్రీస్ తీసుకోవాలనుకున్నట్టయితే
కొంచెం చూసి ప్రైస్ యాక్షన్‌ని చూసి దాని తర్వాతనే క్లియర్ కట్‌గా కన్ఫర్మేషన్ వస్తేనే అందులో ఎంట్రీస్ తీసుకోవడానికి అయితే ప్లాన్ చేయండి. అంతేగాని హడావిడిగా మార్కెట్ కిందకెళ్ళిపోతుంది గదా అనో, లేదంటే మార్కెట్ పైకెళ్ళిపోతుంది గదా అని జెప్పేసి అందులో ర్యాండమ్‌గా ఎంట్రీస్ అయితే తీసుకోకండి. అండ్ ఎందుకంటే మళ్ళీ రేపు వెడ్నెస్‌డే మళ్ళీ మనకి ఎక్స్‌పైరీస్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీస్ ఉంటది. దాని తర్వాత మళ్ళా మనకి నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంటది. అంటే లైక్ థర్స్‌డేకి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏందంటే మార్కెట్ కొంచెం హోల్డ్ చేసే ఛాన్స్ కూడా మనకుంటుంది. సో, అందుకే ఫస్ట్ 3 అవర్స్ కొంచెం మార్కెట్ సైడ్‌వేస్‌కి వెళ్ళే ఛాన్స్ అంటే ప్రాబబిలిటీ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో, వన్స్ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ పాయింట్‌ని అంటే అప్పర్ ట్రెండ్ లైన్‌ని మనకి హిట్ చేసుకుంటే అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ సేమ్ ఇదే మొమెంటంతోనే మార్కెట్ డౌన్ సైడ్‌కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో, డౌన్ సైడ్‌లో మనం చూసుకుంటే ఇది 21,900 లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ మనకి ఫాల్ అయితే నిఫ్టీలో రాబోతున్నాయి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్‌ని రిజెక్ట్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తే. అదే అలా కాకుండా ఒకవేళ ఈ పారలెల్ ఛానెల్ యొక్క హయ్యర్ పాయింట్‌ని మనకి బ్రేక్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్‌కి వస్తున్నట్టయితే మళ్ళీ మనకి మార్కెట్ ఈ సప్లై లెవెల్స్ అంటే 22,500 నుంచి 20,560 సంథింగ్ ఏదైతే ఉందో 520, 530 లెవెల్స్ ఆ లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ అప్ సైడ్‌కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కానీ కంప్లీట్‌గా ఏదున్నా కూడా మనకి ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని, వేవ్స్‌ని చూసుకొని, అకౌంట్స్‌ని బట్టే మనం ఇందులో ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకుంటాం. సో, అందుకే నేను మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తుందనే నేను అందులో పొజిషన్స్ అయితే నేను తీసి పెట్టుకున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళినా నేను ఈ లెవెల్ అంటే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూనే వెళ్ళాలి కాబట్టి అయితే ఈ లెవెల్ లేదంటే మనకి ఈ లెవెల్ అంటే ఈ ఏదైతే మనకి మెయిన్ ఎంట్రీ క్యాండిల్ ఉందో ఆ ఎంట్రీ క్యాండిల్ పైన నేను స్టాప్ లాస్ అయితే నేను ప్లే చేసుకుంటాను. సో, రేపు ఇనిషియల్‌గా నేను స్టాప్ లాస్‌ని మూవ్ చేసుకుంటే ఇదే లెవెల్ ఉంటుంది 22,500 లెవెల్. సో, మోస్ట్ ప్రాబబ్లీ హార్డ్‌లీ ఒక 10-50 పాయింట్స్ పోయే ఛాన్స్ 10-50 కాదు 10 ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్‌కి అయితే ఒకవేళ ఈ లెవెల్స్ వరకు వస్తే 10-30 పాయింట్స్ అయితే పోతుంది. లేదు ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తే మనకి అదే ప్రాఫిట్ అనేది మనకి కంటిన్యూ అనేది మనకి అయిపోతుంది. సో, ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ సేమ్ మనకి నిఫ్టీలానే ఇది కూడా ఒక డౌన్ ట్రెండ్‌లో అయితే మనకు డౌన్ ట్రెండ్ ఇన్ ద సెన్స్ కరెక్షన్‌లో ఉంది. సో, మనకి ఒక మంచి మేజర్ హై తర్వాత మార్కెట్ మెల్లిగా డౌన్ సైడ్‌కి అయితే మనకొస్తుంది. అండ్ ఎగ్జాక్ట్‌గా ఇవాళ చూసుకుంటే ఇక్కడ మనకి 11:15 క్యాండిల్ ఏదైతే మనకుందో క్లోజింగ్ టైమ్‌కి మనకి సపోర్ట్ దగ్గర అయితే మనకి ఆగింది. సో, ఇక్కడ నుంచి మెల్లిగా మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను గానీ, మార్కెట్ అన్నది డౌన్ సైడ్‌కి రాకుండా సైడ్‌వేస్‌కి అనేది స్టార్ట్ చేసింది. సో, మార్కెట్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు నేను ఇందులో కొంచెం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ రేపటి సెషన్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏదంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 3:15 గంటలు అంటే 3 అవర్స్ 15 మినిట్స్ మనకి మార్కెట్ సైడ్‌వేస్‌కే వెళ్ళిపోయింది. అంటే 4 క్యాండిల్స్ ఇక్కడ. సో, ఇంకా ఇక్కడ మనకి చూసుకుంటే ప్రాబబిలిటీ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఒక 3-6 క్యాండిల్స్ అంటే 3-6 క్యాండిల్స్ ఇంకా మనకి ఇలానే సైడ్‌వేస్‌గా మనకి పడేటట్లు కనిపిస్తున్నాయి. సో, మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ నిఫ్టీలో కూడా మనకి 3 క్యాండిల్స్ ఫస్ట్ 3 క్యాండిల్స్ సైడ్‌వేసే మనం ఎక్స్‌పెక్ట్ చేసాము. సో, అలానే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి 3-6 క్యాండిల్స్ అయితే నేను సైడ్‌వేస్‌కి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ కొంచెం అప్ సైడ్‌కి వెళ్ళినా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అంటే ఈ లెవెల్స్ అంటే 44,000 48,500 లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటేసారి మంచి మొమెంటంతోని మన ఫైనల్ టార్గెట్ ఏదైతే ఉందో 47,740 ఆర్ 750 లెవెల్స్ అక్కడ వరకు ఫైనల్‌గా వస్తుందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను. సో, ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఫైనల్ టార్గెట్ కాదు. అండ్ ఈ లెవెల్ మనకి బ్రేక్ చేసుకుంటే మనకి ఫైనల్ టార్గెట్ కింద మనకి 47,330, 340 ఆ లెవెల్స్ వరకు అయితే మనం బ్యాంక్ నిఫ్టీలో పెట్టుకోవచ్చు. సో, మోస్ట్ ప్రాబబ్లీ రేపు కొంచెం డల్ సెషన్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. బోత్ నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి రేపు ఎక్స్‌పైరీస్ కూడా ఉన్నాయి కాబట్టి అంటే లైక్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది కాబట్టి అంటే వీక్లీ ఎక్స్‌పైరీ. సో, అది కూడా మనకు ఒక రోల్ అయితే మనకి ప్లే చేస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్‌ని అక్కడ హాల్ట్ చేసుకొని అది అయిపోయిన తర్వాత లైక్ పోస్ట్ లంచ్ టైమ్ అంటే లైక్ 2-2:30 తర్వాత ఏదైతే మనకి సెషన్ ఉంటుందో అప్పుడు మనకి ఇందులో ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్‌లోనే మనకి ఫాల్ గనుక వస్తే ఇక్కడ దాని తర్వాత సెషన్ అంతా కూడా మనకి సైడ్‌వేసే వెళ్ళిపోతుంది. లేదంటే కొంచెం రిట్రేస్‌మెంట్ తీసుకొని మళ్ళీ సైడ్‌వేస్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ఇది నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.